ప్రకాష్ రాజ్ విషయం ఏంటి? ఆయన మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే అండి, పెద్ద పెద్దగా హిందువుల మీద దాడి జరిగినప్పుడు ఎప్పుడూ ఆయన స్పందించరు. హ్మ్. కానీ ఒకవేళ హిందువులకు ఏదన్నా అన్యాయం జరిగి దాని మీద మేము పోరాటం చేసుకునే క్రమంలో ఆ! ఖచ్చితంగా ఆయన వచ్చేసి దానికి ప్రతిస్పందనలు తెలియజేస్తూ ఉంటాడు. మొన్న ఓకే. ఒకటి చూశాను. యాంకర్ మంజూష లడ్డూ కావాలా నాయనా అని చెప్పేసేసి, అవునవును. లడ్డూ ఈజ్ ఎ వెరీ సెన్సిటివ్ ఇష్యూ అని చెప్పేసి దానికి చుట్టూ ఉన్నోళ్ళు నవ్వడం వచ్చేసేసి. కార్తీక్ కొంచెం సీరియస్ గా రెస్పాండ్ అవ్వాల్సింది. లడ్డూ ఈజ్ ఎ సీరియస్ కానీ సెన్సిటివ్ ఇష్యూ, ప్లీజ్ డు కార్తీని నాట్ మేక్ అనడం జోక్స్. కార్తీని పవన్ కళ్యాణ్ అనడం ఎందుకో నాకు నచ్చల. ఆయనేం అనలేదు సినిమా వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ చెప్తా, నాకు అక్కడ అర్థమైన అంశం ఏంటంటే, లడ్డూ మీద దయచేసి జోకులు వేయొద్దు. ఎందుకంటే పెద్ద హీరోలే జోకులు వేసినప్పుడు సాధారణ ప్రజలు ఇంకా దాన్ని జోకులు వేసుకుంటారు. కాదు, వెరీ కార్తీ అన్ఫార్చునేట్ చాలా అంటే వినయంగా మనం కార్తీ. తరతరాలుగా మీరు వినండి, ఆ! తరతరాలుగా ఒక ముస్లిం దేవుడి మీద ఒక్క వ్యాఖ్య చేస్తే వాళ్ళని అసలు వాళ్ళకు బతుకులు ఉంటాయా? ఒక హ్మ్. క్రిస్టియన్ దేవుడి మీద ఎన్ని వ్యాఖ్యలు చేస్తే వాళ్ళకి ఎంత కౌంటర్లు వేస్తారు. కానీ అవును. మనమే దేవుళ్ళ మీద జోకులు వేసుకొని దాని మీద నవ్వుకుంటూ ఉంటాం.